హలో అండి. ఈరోజు మా ఇంట్లో రెసిపీ వచ్చేసి ఏరా కోడిగుడ్డు పులుసెట్నా గుంటూరు కారంలో మూవీ డైలాగ్ అయితే చెప్పానండి. ఎలా ఉందో ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ విధంగా కర్రీ కానీ చేశారంటే కొంచెం కూడా మిగిల్చకుండా తినేస్తారనమాట. అంత టేస్టీగా ఉంటుందండి. ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాక పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4-5 టమాటాలని సన్నగా కట్ చేసి వేసేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత అందులో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత టమాటాలు బాగా మగ్గించుకోవాలండి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని అయితే అందులో వేసుకొని కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసి ఉప్పు, కారం, పసుపు వేసేసుకొనేసి కలిపి పులుసు కొంచెం ఉడికిన తర్వాత ఉడకబెట్టుకున్న కోడిగుడ్లకి ఘాట్లు పెట్టేసి అందులో వేసేసి మూత పెట్టి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసి కలిపేసుకొని రైస్లోకి వేసుకొని తింటే సూపర్.